బ్రహ్మ ప్రతి చోట పుట్టలేక అమ్మను పుట్టిస్తాడంటారు. ఆ అమ్మకు సేవ చేసుకునే భాగ్యం దొరకడం మహద్భాగ్యం. అది సాధారణ భాగ్యం కాదు, మళ్ళీ మళ్ళీ దొరకదు. అన్న బాగా శుభ్రంగా బాగా కడగండి. తర్వాత పసుపు రాయండి, కాళ్ళకు పసుపు రాయండి, ఫస్ట్ పసుపు రాయండి, పసుపు రాయండి. మగవాడిని వృధా ప్రయాస జన్మ అంటాడు శ్రీనాథుడు తాను రాసిన హరవిలాసం. మగవాడిగా మనకున్న హక్కులు చాలా తక్కువ. మనం మృగతో చేయవద్దు. పసుపు పట్టించి కుంకుమ పట్టించి నమస్కారం చేసుకోండి. పూలతో పూజించుకోండి, టెంకాయలు పెడతారు, అష్టాంగ నమస్కారం చేసుకోండి. వెనకాల దీపాలు ఉన్నాయి, ఒకసారి అష్టాంగ నమస్కారం చేసుకోండి. చదువు ఎందుకు సార్? అమ్మ పాదాలకు తల అంచండి, మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. మాతృదేవో భవ పలకండి, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అమ్మ పాత్ర అంత సాధారణమే కాదు. కార్యేషు దాసి కర్మేషు మంత్రి, రూపేష లక్ష్మి, భోజేషు మాత, శైనేశ్వరంభ, క్షమయా దరిత్రి. కార్యం చేయడం